హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ AK112 జోన్. ఈరోజు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఈరోజు May 1st హిట్ 3 రిలీజ్ అనమాట. ఇప్పుడైతే టైం వచ్చి 6 అయింది. May 1st ఈరోజు. ఇప్పుడైతే మనం హిట్ 3కి అయితే వెళ్ళబోతున్నాం. చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ మీద ఉన్నా. నేను చాలా ఎక్కువగా వెయిట్ చేసిన మూవీ ఇదే అనమాట. ఎందుకంటే నాని అన్నను ఒక కొత్త యాంగిల్లో చూడబోతున్నాం కాబట్టి చాలా ఆ ఫీలింగ్ని నేను మాటల్లో చెప్పలేను. ఇప్పుడు మనం 7:45కి మన సినీ ప్రైమ్లో షో ఉంది. నేను, చందు, విష్ణు అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. మేము ముగ్గురం వెళ్తున్నాం. అండ్ మూవీకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను మళ్ళీ విజయవాడ వెళ్ళి నైట్ సెకండ్ షో ఎనోష్ వాళ్ళతో చూడబోతున్నాను. సో ఈరోజైతే అసలు మనకి ఖాళీ లేదనమాట. ఇప్పుడు నేను రెడీ అయిపోతా తొందరగా, అర్జెంటుగా 6 అయిపోయింది కదా, 6 అయింది కదా, తొందరగా రెడీ అయిపోయి సినిమాకి బయలుదేరదాం. ఫస్ట్ చందుని తీసుకురావాలి, వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇక్కడికి తీసుకురావాలి. మూవీ థియేటర్ ఇక్కడే కదా, సినీ ప్రైమ్, మన శ్రీనివాసరావుపేట. సో నేనే రెడీ అయిపోయి అర్జెంటుగా వాడిని తీసుకొస్తా. ఇప్పుడైతే ప్లాన్లో చిన్న చేంజ్ అనమాట. ఇప్పుడు నేను డైరెక్ట్గా చందు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను, వాడిని పిక్ చేసుకుని రావడానికి. ఎందుకంటే నాకు ప్రస్తుతానికి ఆకలి దంచుతుంది. సో వెళ్ళి బయటికి వెళ్ళి నేను తినేసి వచ్చి రెడీ అవుతాను. ఇప్పుడైతే ఇంతే వెళ్ళిపోతున్నాను నైట్ డ్రెస్ మీద. మా ఇల్లు చెత్తగా ఉంది, పెద్దగా పట్టించుకోవద్దు ప్లీజ్. ఫస్ట్ అయితే వాడిని తీసుకొద్దాం. ఇదిగో వాడు మొత్తం దుమ్ము కొట్టుకుపోయాడు, ఈ సర్వీస్కి ఇవ్వాలి. వచ్చాడు 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 హీరో వచ్చాడు. చందు కూడా వచ్చేసాడు. సరే నేనే చందు దగ్గరికి వచ్చాను. ఎక్కువ వెళ్దాం. గుడ్ మార్నింగ్ గైస్. ముందైతే ఇద్దరికి ఆకలేస్తుంది అన్న, తినేసి ఇంటికి వెళ్ళి రెడీ అయిపోయి థియేటర్కి వెళ్ళిపోదాం. అంతేనా? ఎక్కడ తిందాం? ప్రజెంట్ అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా మేమేం తినలేదు, ఎందుకంటే ఇంకా డైరెక్ట్గా రెడీ అయిపోయి వెళ్దామని చెప్పి. బయట షాపులు లేవు. మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు టైం వచ్చి అదేంటి 6:55 అయింది. సో అర్జెంటుగా ఒక 20 మినిట్స్లో రెడీ అయిపోయి మళ్ళీ బయటికి వెళ్ళిపోదాం. ఇంకొకడు కూడా ఉన్నాడు అన్నా కదా, విష్ణు, వాడు కూడా వచ్చేస్తాడు. అందరం కలిసి తినేసి వెళ్ళిపోదాం షోకి. ఓకే, నేను రెడీ కూడా అయిపోయాను. 7:22 అయింది. వెళ్ళిపోతున్నాం ఇంకా డైరెక్ట్ థియేటర్ దగ్గరికి. ఇంకేం తినకూడదు, తినలేదు. సో ఇంకా డైరెక్ట్గా అటు వెళ్ళిపోతాం. అక్కడ కలిసి టైం ఉంటే తింటాం, లేకపోతే ముందు సినిమా చూసిన తర్వాత తింటాం. ముందైతే తొందరగా వెళ్ళిపోదాం థియేటర్ దగ్గరికి. సో మొత్తానికి ఇక్కడ ఇంటి పక్కన టిఫిన్ షాప్ ఉంటే టిఫిన్ షాప్ దగ్గరికి వచ్చాము. మా ఫ్రెండ్ విష్ణు కూడా వచ్చేసాడు. చందు ఇక్కడ వెళ్ళిపోతాం. కరెక్ట్గా 7:30 అయింది. ఇంకొక 15 మినిట్స్లో తినేసి వెళ్ళిపోదాం థియేటర్ దగ్గరికి. అదే థియేటరు. ఇది నా బండి, ఇది మా ఫ్రెండ్ విష్ణు బండి. నేనైతే టూ మచ్ ఎక్సైటెడ్ ఉన్నా. చూద్దాం ఎలా ఉండబోతుందా అనేది. రికార్డింగ్ అవుతుందా? సో వచ్చేసాం థియేటర్ దగ్గరికి. అయితే 3 ఫైనల్. లోపలికి వెళ్ళిపోదాం. యూట్యూబ్లో, ఇన్స్టాలో రెండింటిలో. వెనక్కి వచ్చి మీ నాన్న తీసుకు. గుడ్ మార్నింగ్ లార్డ్షిప్. జనరల్లీ ఒక మామూలు అన్నా ఉంది అంతకు మించి. సో ఇప్పుడే బయటకు వచ్చాం మూవీ థియేటర్లో నుంచి.
ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? సూపరా ఉంది అసలు. పెడతారా? బీప్ పెట్టి పెడతా. అసలు నాని అన్నను ఎలా చూడాలనుకున్నానో అంతే చూశాను. ఇన్ని ఇయర్స్ వెయిటింగ్ తర్వాత ఇంత వైలెంట్గా చూశాను. ఇంకా యాక్టింగ్ గురించి అయితే నేను చెప్పక్కర్లేదు. స్టోరీ లైన్ పరంగా అయితే బాగుంది, చాలా బాగుంది అసలు. లైక్ సస్పెన్స్ కానీ అండ్ సినిమాటోగ్రఫీ, వైలెన్స్, ర్యాంప్ అంటే ర్యాంప్ అసలు. ఏమంటారు? మాటలు లేవు. అదే అనమాట మ్యాటరు. ఇప్పుడైతే అందరం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకొక 1.5-2 hours తర్వాత విజయవాడ బయలుదేరతా. ఎందుకంటే ఎనోష్ వాళ్ళ విజయవాడ వెళ్ళి ఎనోష్ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతాను. వాళ్ళకి కాలేజ్ ఉంది, కాలేజ్ అవ్వగానే మళ్ళీ అక్కడ సెకండ్ షోకి వెళ్తున్నాం విజయవాడలో. సో విజయవాడ వెళ్ళి అప్పుడు కలుద్దాం. సో గైస్ ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి మంగళగిరి దగ్గరలో ఉన్నా, దగ్గర కాదు మంగళగిరి అవుట్స్కట్స్లో ఉన్నా. ఇంకొక 20 minutesలో ఎనోష్ వాళ్ళ రూమ్కి అయితే రీచ్ అయిపోతాను. ఇంక వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం చేయాలో చూడాలి. 9 or 9:30 అనుకుంటా అక్కడ షో. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి వెళ్తున్నాను, ఆన్ హైవే మీద ఉన్నా. అక్కడికి వెళ్ళాక కలుద్దాం. ప్రస్తుతానికి అయితే ఎనోష్ వాళ్ళ రూమ్ దగ్గరకు వచ్చేసా. ఎనోష్ కింద ఉన్నాడు. ఇప్పుడే నేను వాడికి చూస్తా కూర్చో. ఎందుకంటే నేను పొద్దున్న ఒక దోశ తిన్నాను అంతే. వాడేడి మార్చేశాడు. ఇప్పుడు దాకా ఏదో చూస్తున్నాడు. ఆ సీక్రెట్గా చూద్దాం అనుకున్నా. ఇప్పుడు దాకా ఏవో వేరే వస్తూ ఉన్నాయి. కెమెరా ఆన్ చేసేసరికి మార్చేశాడు. సో ఇప్పుడైతే టైము 8:30 or 8:40 అయింది. నా వాచ్ ఛార్జింగ్ అయిపోయింది. మేమైతే బయలుదేరుతున్నాం. ఫస్ట్ ఏమైనా తినేసిన తర్వాత సినిమాకి వెళ్దాం. తింటాం ముఖ్యం, అంతేగా చింటూ? తింటాం ఈజ్ ఇంపార్టెంట్. వీడు ఇందాక నుంచి గర్ల్ ఫ్రెండ్తో చాటింగ్లో బిజీగా ఉన్నాడు. సో ఎస్ కరెక్టే. ఇంకొకడేమో మీటింగ్లో ఉన్నాడు. వాడు కూడా ఫోన్ పట్టుకుని చాటింగ్లోనే ఉన్నాడు. నేనే ఒక పట్టుకుని వ్లాగ్ తీస్తున్నాను. ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్తో చాటింగ్ చేసుకుంటే నేను మాత్రం వ్లాగ్ తీసుకుంటూ కూర్చున్నాను. సో వెళ్ళిపోయి తినేసి అటు నుంచి అటు థియేటర్కి దింగేద్దాం. చూడరా చింటూ, లుకింగ్ గుడ్ మ్యాన్. ఇప్పుడే కడుపు నిండుగా తిన్నా ముగ్గురం. ఇన్ఫ్యాక్ట్ మన సర్కార్ భాషలో చెప్పాలంటే అంతే. ఇప్పుడైతే ఇంకా టైం ఉంది. నా వాచ్లో బ్యాటరీ అయిపోయింది. టైం ఎంతరా? వాడేంది ఏటీఎంకి వెళ్తున్నాడు? గణేష్ ఇప్పుడైతే 9:20 అయింది. ఇంకొక 25 minutes ఉంది మన షోకి. సో ఇక్కడ కాసేపు బయట టైం పాస్ చేసి కరెక్ట్గా టైంకి 9:45కి థియేటర్కి వెళ్ళిపోదాం. అసలు బాగున్నాయి ఇప్పుడు. HIT క్లైమాక్స్. దానికైతే థియేటర్కి అయితే వచ్చేసాము. నా వాయిస్ వినిపించకపోవచ్చు, మైక్ లేదు కాబట్టి. సో
ఇంకొక 10 నిమిషాల్లో లోపలికి వెళ్ళిపోతాం. సో లోపలికి అయితే వచ్చేసాం. 2 6లు కొట్టాడు ముగ్గురం. థియేటర్ అయితే చాలా బాగుంటుంది, విజయలక్ష్మి కానూరులో. మన ఈ ఏరియాలో అయితే టాప్ నాచ్ థియేటర్ అయితే. ఇంకా స్టార్ట్ అవ్వలేదు మూవీ, ఇంకొక 5 మినిట్స్లో స్టార్ట్ అయిపోయింది. మేమైతే పిచ్చగా రాకపోతున్నా, నేను పొద్దున్నే చూసేసా కాబట్టి మూవీ, వీళ్ళిద్దరు చూడలేదు ఇంకా. సో ఇంతవరకు అయితే నేను చెప్పలేదు స్టోరీ అయితే, చూద్దాం వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. జనరల్లీ ఒక మామూలు మనం ఒక్కొక్క ప్రసంగంలో ఒక్కొక్క అవతారం గురించి వింటున్నాం. ఇప్పటి వరకు మీరు 3 అవతారాల గురించి విన్నారు. మళ్ళీ రేపు 4వ అవతారం గురించి విందురుగా. సర్వే జనా సుఖినో భవంతు. మొత్తానికైతే సెకండ్ టైం కూడా మూవీ కంప్లీట్ చేసుకున్నాను. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఫస్ట్ టైం? బ్రో నీకు ఎలా అనిపించింది బ్రో? వద్దా? సో అదన్నమాట మ్యాటరు. ఇంకా నేను కూడా ఇంటికి బయలుదేరిపోతాను. మళ్ళీ రేపు ఆర్ ఎల్లుండి మార్నింగ్కి హైదరాబాద్కి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకోసారి వెళ్తా. సో ఇప్పుడైతే టైము 12:50 అయింది. నేను మ్యాక్సిమం 2 కల్లా రీచ్ అయిపోతాను అనుకుంటా గుంటూరు. బండి కండిషన్ కొంచెం బాగాలేదు, సో మెల్లగా వెళ్తే వెళ్ళిపోతా. ఇప్పుడు ఫుడ్ దొరికిద్దా? ఫుడ్ చూడాలి. స్ట్రీట్లో ఉంటుంది. ఎందుకు ఈ స్ట్రీట్ ఎందుకంటే గుంటూరు వెళ్ళి కార్తికేయాలి. సెంటర్ గా తిరుగుతుంది ముట్టుకొని ఆగిడు నొక్కలైంది. నేను ఆశీర్వాదం. ఇప్పుడే రూమ్కి కూడా వచ్చేసాం. మొత్తం షార్ట్లో పట్టేసింది అసలు. ఇంకా నేను బయలుదేరాలి. హెల్మెట్ ఉంది అక్కడ, హెల్మెట్ తీసేసుకుని బ్యాక్ టు గుంటూరు. సో ఇంకా నేను ఇంటికి కూడా స్టార్ట్ అయిపోతున్నాను. ఇప్పుడు కరెక్ట్గా 1:10 అయింది టైము. బాయ్ టు చింటూ. ఎనోజ్ బ్రో బాయ్. నేను దెంగేస్తున్నా ఇంటికి. ఈ వీడియో మొత్తంలో బీప్లు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే దిస్ ఈజ్ అర్జున్ సర్కార్స్ వీడియో. సో ఇంకా డైరెక్ట్ ఇంటి దగ్గర కలుద్దాం. బాయ్ బాయ్, టాటా, సీ యూ. సో ఇంటికైతే వచ్చేసాను. టైమ్ 2:20. మొత్తానికి మే 1 అలా గడిచిపోయింది అనమాట. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయిపోయాను. ఆనందం నేను మాటల్లో చెప్పలేను. యాక్చువల్లీ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ మళ్ళీ నాని అన్ని ఇంకొక 1 ఇయర్ తర్వాత మళ్ళీ థియేటర్లో చూడబోతున్నాము. సో అందుకని కొంచెం సాడ్గా ఉంది. బట్ ఓకే, ఫుల్ మిల్స్ పెట్టేశాడు. దీంతో ఇంకొక 1 ఇయర్ గ్యాప్ వచ్చినా ఏం పర్లేదు అన్న. నా చిన్నప్పటి నుంచి అసలు డ్రీము. నేను చిన్నప్పుడు అష్టాచెమ్మ చూసినప్పటి నుంచి నాని అన్న ఫ్యాను. అప్పటి నుంచే నాకు ఆ ఫీల్ ఉండేది. ఒకసారి వైలెన్స్ మోడ్లోకి వెళ్తే ఎలా ఉంటుందా అని. సరిపోదు శనివారం అనుకున్నా కానీ నేను అనుకున్నంత దాంట్లో రీచ్ అవ్వలేదు అది. యాక్చువల్లీ నేను అప్పుడు కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను వైలెన్స్. బట్
అక్కడ రీచ్ అవ్వలేదు, కానీ ఇక్కడ మట్టుకు అసలు ఆ రాచకం అంటే ఆ రాచకం ఎలా అయితే చూడాలనుకున్నానో అలానే చూశాను. సరిపోదా శనివారంలో కూడా బాగుంటుంది. కాకపోతే అదేంటంటే అది యూఏ రేటెడ్ కాబట్టి దాన్ని ఎలా తీసుకెళ్లాలో అలా తీసుకెళ్లారు. ఇది ఏ రేటెడ్ కాబట్టి దీన్ని ఎలా తీసుకెళ్లాలో అలా తీసుకెళ్లారు. సో నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. శైలేష్ అన్నకి మాత్రం ఫుల్ థ్యాంక్స్ చెప్పాలి. నేను నిజంగా కాలు మీద మొక్కి థ్యాంక్స్ చెప్పాలి అంత మంచి సినిమా నాని అన్నకి ఇచ్చినందుకు. అదనమాట మ్యాటర్. ఇప్పుడైతే నాకు లైట్గా నిద్ర వస్తుంది, పడుకోవాలి. అండ్ రేపు కూడా నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి. ఆ వర్క్స్ కంప్లీట్ చేసుకుని ఎల్లుండి మార్నింగ్ నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి. సో అది కూడా వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే నేను నిద్రపోతాను. బాయ్. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.